కొందరు కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా దొరకట్లేదని బయటపెట్టడంతో రైతులు తెల్లారంగానే లైన్ కడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నది ఎవరో తేల్చాల్సింది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? బ్లాక్ మార్కెట్కు పోతున్నది బీఆర్ఎస్ కూడా చెప్తున్నది కదా. అధికారంలో ఉండి ఆపలేక ఎందుకు డొల్లా మాటలు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా. నిజానికి వాస్తవానికి ఇవన్నీ బ్లాక్ మార్కెట్ ఇవన్నీ ఏదో సరే వాళ్ళు ఏదో అన్నారు పక్కన పెడితే ఇప్పుడు కేవలం వీళ్ళు కొరత క్రియేట్ చేయడం వల్లనే అయింది తప్ప రాష్ట్రానికి సరిపడా ఉందంటున్నారు. యూరియా కొరత దేశమంతా ఉన్నదని ఈయననే అంటున్నాడు. పైన ఈసారి లేదంటున్నాడు. ఈయననేమో ఇచ్చినామంటున్నాడు. ఈయననేమో యూరియా అంత దండిగా ఉంది కేవలం నమస్తే తెలంగాణ పత్రిక టీ న్యూస్ వల్లనే యూరియా కొరత ఏర్పడ్డదని ఈయన అంటున్నాడు. ఈయననేమో కేంద్రం ఇవ్వాలంటున్నాడు. 5 మాటలు పంచభూతాలు ఈ పంచదిక్కుల మాట్లాడితే 5 దిక్కుల ఎట్లా చెప్పుండ్రి? ఒక క్లారిటీ మీకైనా ఉండాలి కదా. మరి జనాలు చూస్తారు వార్తలు, మనం మాట్లాడినాయని చదువుకుంటారు. అరే నీకు నాకు పొంతన కుదురుతలేదు అని చూసుకోవాలి కదా. చూసుకోవల్ల నమస్తే తెలంగాణపై మంత్రి పొన్నం నిందలు. క్షేత్రస్థాయి వాస్తవాలను రైతు గోసను కళ్ళకు కడుతుండడమే నేరమట. యూరియా కొరత తీర్చడానికి బదులు పత్రికా టీ న్యూస్పై ఉల్టా నిందలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ అక్కసు. కాకపోతే ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కనుక యూరియా సమస్యను చూపెట్టడంలో తప్పలేదు. బాగా చెప్తే బరాబర్ చూపెట్టాలి. కాకపోతే ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఇప్పుడు యూరియా సమస్య ఉన్నదని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత విఫలమైందని, సెంట్రల్ నుంచి వెళ్ళి బీజేపీ విఫలమైందని పత్రిక వార్త వచ్చింది. ఇప్పుడు వెలుగు చూసుకుంటే వెలుగులో నీకు అంత మంచి వార్త కనిపించదు యూరియాకు సంబంధించి. యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే, గింతే. రైతుల కష్టాలు, రైతుల తలలు బలిగినాయి, రైతులకు ఇబ్బందులు అయినాయి, ఇయ్యరు సరిగ్గా వేయలేదు కదా. అట్లా యాజ్ ఇట్ ఈజ్గా గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటువంటి కొరతలు ఉండుంటే ఇట్లా రాకపోతుండే. టు బి ఫ్రాంక్ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది. అంటే ఎవడి ప్రో అనమాట. అంటే బీఆర్ఎస్ హయాంలో ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిస్తే నమస్తే తెలంగాణ రూలింగ్లో ఉంటుంది. బీఆర్ఎస్ ఓడిపోతే నమస్తే తెలంగాణ అపోజిషన్ అవుతుంది. ఆబ్వియస్గా వెలుగు దినపత్రిక కూడా అంతే. బీఆర్ఎస్ ఓడిపోతే ఆటోమేటిక్గా వెలుగు దినపత్రిక రూలింగ్లో ఉన్నట్టే కాంగ్రెస్తో పాటు. ఆ పార్టీకి కొమ్ము కాస్తాయి కదా. ఇప్పుడు అందులో ప్రచారమైనట్టు వార్తలు ఇగో ఇంత సమస్యలు ఇవన్నీ ఇందులో రావు చూడు. నువ్వు ఏ రోజైనా తీసుకో. వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ ఏడాదిన్నర నుంచి ఏ రోజైనా తీసుకో, క్వైట్ ఆపోజిట్ ఉండే. అప్పుడప్పుడు కొంత ఏదో కాపాడుకోవడానికి పిల్లికి బిచ్చం వేసినట్టు గిడ మూలకు గీ సందుల ఒక్క వార్త వేస్తారు, లేకపోతే గిడ మూలకి వేస్తారు గిత్తంతా. అది చదివి తరించి అమ్మో నమస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గురించి మంచిగానే వచ్చిందిరో అని మనం ఒళ్ళంతా తరించిపోవాలి. వెలుగు దినపత్రికలు కూడా అప్పుడప్పుడు కేసీఆర్ గురించి కొంత మంచిగానే రాసిరని ఈ సందుల దేవులాడాలి గిత్తత్త అట్లా అట్లుంటుంది అనమాట. ఈ పత్రికల గురించి అనడం పక్కన పెడితే అసలు రాజకీయ నాయకుల గురించి ఈ పార్టీల గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే ఇక వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ కొమ్ము కాస్తారు, వాళ్ళ అపోజిషన్ అంటే అపోజిషన్, రూలింగ్లో ఉంటే రూలింగ్ అని తెలిసిందే. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? వాడేం చేస్తుండు, వాడేమంటుండు, వార్త ఏం రాస్తున్నారు, ఇది పక్కన పెట్టు. యూరియా ఉందా లేదా, ఉంటే లైన్ నిలబడ్డలకు పంచిపెట్టి పంపి. అది లేదు, పంపినా నాడంటాడు, పంపలేదని నువ్వు అంటావు. సరిపోయారు మంచిగా ఇద్దరికిద్దరు. రైట్, వెలుగు దినపత్రిక చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు. ముగిసిన నామినేషన్ల గడువు. విత్డ్రాకు 25 వరకు ఛాన్స్. మొత్తానికి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ అయితే ఇప్పించిండ్రు. రైట్. జిఎస్టీలో 12%, 28% స్లాబుల ఎత్తివేత. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదన. సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై మాత్రం 40%. సెప్టెంబర్ మొదటి వారంలో జిఎస్టీ కౌన్సిల్ భేటీ. అందులోనే తుది నిర్ణయం కూడా తీసుకోనున్నారట. ఇక 5%, 18% స్లాబులే ఉండే ఛాన్స్. జిఎస్టీ మంత్రుల బృందం ఆమోదం. రేట్లు తగ్గుతాయట, చూద్దాం మరి ఏ పాట తగ్గుతాయో, ఏమేమి తగ్గుతాయో. యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు.